నమస్కారం. మాయాబజార్ సినిమా సమాజంలో విస్తృతమైనటువంటి ప్రభావం ఉన్నటువంటి సినిమా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కుటుంబ సమేతంగా ఆనందించేటటువంటిది, నేర్చుకొని తెలుసుకునేటటువంటి సినిమా ఇది. ఈ సినిమాని రామారావు గారు, బొలుసు రామారావు గారు ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా రిలీజ్ చేయటం చాలా మెచ్చుకోదగినటువంటి విషయం. మా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఫామ్ అయ్యి 15 మంది మిత్రులు, అందులో భగీరథ గారు కూడా ఉన్నారు. రామారావు గారి ఔన్నత్యానికి సరిపడినంత లిటరేచర్ కానీ డిజిటల్ కంటెంట్ కానీ లేదనేది గమనించి ఆయన ఔన్నత్యాన్ని చాటి చెప్పడం కోసం ఈ కమిటీ ఫార్మేట్ చేశాం. దాని ద్వారా రామారావు గారి భావజాలాన్ని భావితరాలకి మేము అందజేసేటటువంటి ప్రయత్నానికి ఇది జోడించేటటువంటి అంశం. అందువల్ల బొలుసు రామారావు గారు వచ్చి ఆహ్వానించిన వెంటనే నాకు చాలా సంతోషం కలిగింది. నిజంగా ఈ జనరేషన్కి రామాయణ మహాభారతాలు మన ఇతిహాసాలు పుస్తకాల్లో చదువుకుంటాం. చదవడం కంటే సినిమా చూస్తే మన మనసులో జీవితాంతం గుర్తుంటుంది. అందువల్ల సినిమా రూపంలో ఇవి తీసుకురావడం అనేది బహుశా ఎన్టీ రామారావు గారు నటించి ఉండకపోతే రామాయణ మహాభారతాలు మరి ఇంత ప్రజలకు తెలిసే అవకాశం ఉండేది కాదు. ఆయన అంత గొప్పగా రామాయణ మహాభారతాలని నటించడమే కాకుండా సమాజానికి తెలియజేయడం కోసం స్వయంగా సినిమాలు తీసి సేవ చేశాడు భావితరాలకి. అందువల్ల ఆయన నాయక పాత్ర, ప్రతినాయక పాత్ర, అలానే సాంఘికం, జానపదం, చారిత్రకం, పౌరాణికం అన్ని సినిమాలు నటించాడు. వైవిధ్యమైనటువంటి పాత్రలు సినిమాల్లో చూస్తే మీకు చాలా సినిమాల్లో 2-3 మారు వేషాలు ఉంటాయి. ఆయన ఈ మారు వేషాలన్నీ కలిపితే సమాజంలో ఇక్కడ మనం ఉన్నటువంటి అందరి యొక్క పాత్రలు అందులో ప్రతిబింబిస్తాయి. ఆ విధంగా ఆయన మానవాళి యొక్క మనసులో జీవించగలిగాడు కనుకనే ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావటం, అందులో కూడా విజయం సాధించటం, చివరికి ఆయన ఆ రోజున ప్రభుత్వంలోకి వచ్చి 35 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి. ఆ తర్వాత ఆయన ప్రభుత్వంలోకి వచ్చాడు. ఎందుకు? సమాజం నన్ను ఆదరించి తోడు చేశాక నేను ప్రజల రుణం తీర్చుకోవాలని. ఎవరైనా సినిమా వాళ్ళు ఇవాళ రేపు రాజకీయాల్లోకి వచ్చేది వాళ్ళ నటరా సినిమాలు ఆడటం తగ్గిన తర్వాత వస్తున్నారు. కానీ ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో దేదీప్యమానంగా ఆడుతున్నాయి సినిమాలు. అడవి రాముడు, వేటగాడు, గొబ్బిలి పులి ఇట్లాంటివన్నీ కూడా అంత టైంలో ఆయన కరెక్ట్ చేసుకొని వచ్చి నిజాయితీ దానిలో తెలుస్తుంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన వచ్చేంత వరకు పేదవాడి ఆకలి కనుక్కున్నటువంటి భారతదేశంలో ఏ ప్రభుత్వం లేదు. ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే లేదు. అట్లే పేదవాడికి పక్కా ఇల్లు ఇవ్వాలనేది కూడా మనతో పాటు సమానంగా అప్పటికి ఉన్నటువంటి ప్రభుత్వాలు చేయాలి. అలా అంతేకాదు, మొదటి పంచవర్ష ప్రణాళికలో భారతదేశం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం అభివృద్ధి చెందాలని చెప్పారు. దానికి నదులు పుష్కలంగా ఉన్నాయి, నదులు అనుసంధానం చేయాలన్నారు. కానీ నదుల అనుసంధానం ఏ ప్రభుత్వమైన భారతదేశంలో అమలు చేసిందా? 35 ఏళ్ల స్వతంత్ర భారతానంతరం ఎన్టీ రామారావు గారు మాత్రమే కృష్ణా పెన్నా నదిని కలిపి రాయలసీమకి, కరువు సీమ అయినటువంటి రాయలసీమకి నీళ్లు వెళ్ళేటటువంటి కార్యక్రమం, పథకాలు రచించాడు. ఆ కార్యక్రమాలకి ఆ రాయలసీమను సస్యశ్యామలం చేయడం కోసం ఆయన రూపొందించిన
పథకాలన్నింటికీ నీటిని అందజేయడం కోసం ఈరోజు గోదావరి నుంచి పోలవరం బనకచర్ల కార్యక్రమం తీసుకొని లక్షలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజు రాయలసీమలో నదుల అనుసంధానం ద్వారా సస్యశ్యామలో చేయబోతుంది నారా చంద్రబాబు నాయుడు గారు. అలా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ రామారావు గారి సాటి భారతదేశ ప్రభుత్వం ఈ రోజు అమలు చేసేటటువంటి పథకాలన్నీ కూడా రామారావు గారు రూపొందించినయే. పెన్షన్లతో సహా ఈ రోజు అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి, ఆయన ఆలోచించింది. కనుక రామారావు గారి భావజాలం ఈ రోజుకి దేశ రాజకీయాల్లో ఆదర్శంగా అమలు జరుగుతుంది. అలానే సినిమా నటనలో కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో ఉన్న నటులను మీరు తీసుకోండి. ఇక్కడ యోధాన యోధులు ఉన్నారు సినిమాల్లో. కనుక ఏ భాషలోనూ సాంఘికం, జానపదం, చారిత్రకం, పౌరాణికం, అందులోనూ ప్రతినాయక పాత్రలన్నీ పోషించి ప్రజానీకాన్ని మెప్పించినటువంటి నటుడు వేరే ఏ భాషలో ప్రపంచంలో లేడు. అది రామారావు గారి యొక్క ఔన్నత్యం. అలాంటి సినిమా మొట్టమొదట మాయాబజార్తో ఆయన పౌరాణిక పాత్రను పోషించిన ఇది ఈ రోజు సమాజానికి అందజేయడానికి ముందుకు వచ్చిన రామారావు గారిని మరొకసారి అభినందిస్తూ, ఇది సమాజానికి చాలా ఉపయోగమైనటువంటి కార్యక్రమం అని వారికి కావాల్సినటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు మా తరఫు నుంచి అందజేస్తామని ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నమస్కారం, సెలవు తీసుకుంటాం.